మహిమగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు నూతన హృదయమును ఇచ్చేటువంటి వాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మానవుని తయారు చేసినాడు. అనగా దేవుడు తన యొక్క హృదయాన్ని మానవునిలో ఉంచినాడు. దేవుని యొక్క హృదయము ప్రేమ కలిగినది, సమాధానం కలిగినది, నీతి కలిగినది, న్యాయం కలిగినది, జాలి దయ కలిగినటువంటి హృదయాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు. పిల్లలు, ఎటువంటి చెడుతనము లేనటువంటిది పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని దేవుడు మానవునికి ఇస్తే, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం గమనించినప్పుడు ప్రభువు ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసి చెబుతున్నటువంటి మాట, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచెను. కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని మానవుడు తీసివేసుకొని వాని యొక్క హృదయము యొక్క తలంపుల్లో కానీ ఊహ కానీ అంతా కూడా కేవలము ఎల్లప్పుడూ కూడా చెడుతనంతో తన యొక్క హృదయాన్ని నింపివేసుకున్నట్లుగా మనం గమనించుకుంటున్నాం. అందుకని ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయంలో కూడా 9వ వచనంలో చూస్తే హృదయము అన్నిటికన్నా మోసకరమైంది అని అంటాడు. అనగా ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని నింపుకొని శుద్ధమైనటువంటి హృదయాన్ని పోగొట్టుకొని మోసకరమైనటువంటి హృదయంతో ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి, అనగా పాప సంబంధమైనటువంటి ప్రతి కోరికలతో నింపబడినటువంటి వ్యాధి కలిగినదిగా అక్కడ చూడొచ్చు ప్రేరణ. కాబట్టి అటువంటి హృదయము కనుక ఉన్నట్లయితే దేవుడిని ఎవరు కూడా చూడలేరు, దేవుని దగ్గరికి ఎవరు కూడా రాలేరు. అందుకనే మత్తయి సువార్తలు అంటారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి హృదయ శుద్ధి లేకుండా దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించకుండా వారికి ఇష్టమైనటువంటివి లోకాశలను నెరవేర్చుకుంటూ భూమి మీద ఉన్నటువంటి మానవుడు దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. మానవుని యొక్క హృదయము ఏదైతే నింపబడి ఉంటుందో దానినే మాట్లాడుతున్నాడు. అపవిత్రమైనటువంటి వాటివి, అపవిత్రమైనటువంటి చూపులు, అపవిత్రమైనటువంటి తలంపులు, అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ దేవుని నుంచి దూరం అయిపోయినటువంటి స్థితిని చూడొచ్చు పిల్లలు. అందుకనే మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనము కనుక చూస్తే, హృదయము నందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును. కాబట్టి ఘోరమైనటువంటి వ్యాధి కలిగిన, మోసకరమైనటువంటి స్థితి కలిగినటువంటి హృదయంలో నుంచి మంచి మాటలు ఏనాడు కూడా రావు ప్రియులారా. దేవునికి లోబడేటువంటి మాటలు ఏనాడు రావు. దేవుని యొక్క కట్టడలను పాటించేటువంటి, దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకునేటువంటి హృదయము వారిలో ఏమాత్రము కూడా లేదు ప్రియులారా. అందుకని ఇక్కడ అంటాడు, హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడు కదా. సజ్జనుడు, మంచివాడు తన మంచి హృదయంలో నుంచి మంచి విషయాలను బయటకు తెచ్చును. అలాగే వాడు చెడు హృదయం కలిగి మోసకరమైన, అసూయమైన, ద్వేషమైనటువంటి, సమస్తమైనటువంటి దుష్టత్వంతో నింపుకున్నటువంటి వాడు తన హృదయంలో నుంచి అటువంటి మాటలే వస్తుంది. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవద్దు అని అంటాడు. పాపులు కూర్చునేటువంటి చోట నీవు కూర్చోవద్దు అని అంటాడు. దూరంగా వారి నుంచి వెళ్ళిపోతే నీకు శ్రేయస్కరము అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఇటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు ఆ మాటలను బట్టి, ఆ తలంపులను బట్టి, ఆ చూపులు బట్టి తీర్పు నొందుతాడు. కాబట్టి నీ హృదయము పరిశుద్ధంగా ఉంచితే నీవు నిత్య రాజ్యానికి వెళ్తావు. లేదా నీ హృదయము సమస్తమైనటువంటి కల్మషంతో నిండి ఉంటే నీవు దేవుని నుంచి దూరమై నిత్యమైనటువంటి నరకానికి పాత్రలవుతావు. అందుకే ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నటువంటి మాట ఏంటంటే, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు అంటున్నాడు. ఎందుకని హృదయాన్ని ఇవ్వమంటున్నాడంటే, నీవు మోసకరమైనటువంటి దురాశలతో నిండిన, ఘోరమైనటువంటి దుష్టత్వంతో నిండినటువంటి నీ హృదయాన్ని నేను సరిచేసి పరిశుద్ధపరిచి నా కుమారునిగా, కుమార్తెగా నిన్ను చేసుకుంటాను అంటున్నాడు పిల్లరా. అందుకనే ఇక్కడ కనుక చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ 24వ వచనంలో ప్రభువు మాట్లాడుతూ, మీ అపవిత్రత యావత్తు పోనట్లుగా నేను మీ మీద శుద్ధ జలాన్ని చల్లుతాను, మీ విగ్రహముల వలన మీకు కలిగినటువంటి అపవిత్రంతా కూడా తీసివేసి నూతన హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు. ఆ నూతన హృదయాన్ని కనుక మనం పొందుకున్నట్లయితే దేవుడు తన యొక్క ఆత్మను మన యందు ఉంచుతాడు. అంతేకాకుండా ఆయన కట్టడలను అనుసరించేవారుగాను, ఆయన విధులను గైకొనేవారుగా ఆయన మనల్ని చేస్తాడు. కాబట్టి అంతేకాకుండా మరొక ఆశీర్వాదకరమైనటువంటి మాట ఏంటంటే, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనుల యందురు, నేను మీ దేవుడనై ఉందును. కాబట్టి నూతన హృదయంలో కలిగేటువంటి ఆశీర్వాదాలను ప్రభు ఇక్కడ తెలియపరుస్తూ, ఇదిగో నా ఆత్మను మీ యందు ఉంచుతాను, అపవిత్రమైనటువంటి హృదయాన్ని తీసివేసి పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని నీకు ఇవ్వడం ద్వారా నా ఆత్మను నీలో ఉంచుతాను. అంతేకాకుండా నీవు నా కట్టడలను అనుసరించేవారుగా ఉంచుతాను, నా విధులను గైకొనేవారుగా మిమ్మల్ని చేస్తాను. అంతేకాకుండా శ్రేష్టమైనటువంటి మీ పితరులకు ఏ దేశమైతే నేను వాగ్దానం చేశానో ఆ వాగ్దాత దేశంలో, అనగా పరలోక పట్టణంలో మీవరు కూడా నివసించెదరు అని అంటాడు. కాబట్టి
మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రత కలిగినటువంటి హృదయాన్ని ప్రభువుకి కనుక మనకు అప్పగిస్తే, ప్రభు మన నుంచి కోరుకుంటున్నది ఒకటే, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, మెత్తటి మాంసం కలిగినటువంటి హృదయంగా నేను నిన్ను చేస్తాను, నా కట్టడలను గైకునేవారుగా, తద్వారా మీ పితరులకు ఏ దేశమైతే వాగ్దానం ఇచ్చానో ఆ పరలోక పట్టణంలో మీరు కూడా ఉంటారంటున్నాడు. కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా మనం ఎంత ఘోరమైనటువంటి పాపాత్ములమైన, ఎంత దుర్మార్గులమైన, ఎంత ఘోరమైనటువంటి వ్యాధితో మన హృదయాన్ని నింపుకున్నా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆ ప్రతిదీ కూడా దుష్టత్వాన్ని తీసివేసి ఆయనకి ఇష్టమైనటువంటి నూతన హృదయాన్ని మనలో దయచేసి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానానికి మనం తీసుకెళ్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనతో దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుల ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. చెడిపోయినటువంటి ఘోరంగా ప్రతి ఊహ కేవలం చెడ్డదిగా ఉన్నటువంటి హృదయాన్ని, ఘోరమైనటువంటి వ్యాధితో ఉన్నటువంటి హృదయాన్ని నేను మీ దగ్గరకు తీసుకొస్తే దాన్ని సరిచేసి నేను నూతన హృదయాన్ని ఇచ్చి దానిలో మీ కట్టడలను, మీ ఆత్మను ఉంచుతానన్నాను. నేను మీ కట్టడల ప్రకారం జీవించేటువంటి ఆత్మను ఉంచుతానన్నాను. నేను తద్వారా ఇతరులకు వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య రాజ్యానికి మమ్మల్ని అందరినీ వారసులు చేస్తానన్నాను ప్రభావ. కాబట్టి మీ మాటలను విశ్వసించి మీ సన్నిధికి వచ్చి ఎంత ఘోరమైనటువంటి పాపాత్ములైనా మమ్మల్ని క్షమిస్తానన్నావు. కాబట్టి మమ్మల్ని క్షమించి నూతన హృదయాన్ని దయచేసి మీకు లోబడే మనసును మాకు దయచేసి మీ రాజ్యంలో వారసులు చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.